హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం యూనిట్ 2 అనే దాన్ని స్టార్ట్ చేద్దాం. సో యూనిట్ 2 వచ్చేసరికి డేటా లింక్ లేయర్. ఈ డేటా లింక్ లేయర్ అనేది నార్మల్గా మనం ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ అని చెప్పుకున్నాం కదా. సో ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ అనేది 7 లేయర్స్ అని చెప్పుకున్నాం. ఈ 7 లేయర్స్లో కూడా ఏంటంటే మనకి ఇది బాటమ్ అప్ అప్రోచ్ కదా. ఓఎస్ఏ లేయర్ అనేది బాటమ్ అప్ అప్రోచ్ కాబట్టి మనకి బాటమ్ నుండి వెళ్తాం లేయర్స్ అన్ని కూడా. సో ఫస్ట్ ఫిజికల్ లేయర్, బాటంలో ఉన్నది ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్ తర్వాత ఉన్నది ఏంటంటే డేటా లింక్ లేయర్. సో ఇదేంటి, అందుకనే మనం ఇది సెకండ్ లేయర్ అంటాం. పైనుండి చూస్తాం అనుకోండి, అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్ అలా పైనుండి వస్తే మాత్రం ఇది 6th లేయర్ అవుతుంది. కానీ మన ఇక్కడ ఓఎస్ఏ లేయర్ అనేది బాటమ్ అప్ అప్రోచ్ కాబట్టి మనం దాన్ని బాటమ్ నుండే కౌంట్ చేస్తాం. సో బాటమ్ నుండి కౌంట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఫిజికల్ లేయర్ అవుతుంది, సెకండ్ వన్ వచ్చేసరికి డేటా లింక్ లేయర్ అవుతుంది. సో డేటా లింక్ లేయర్ ఇస్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ఓఎస్ఏ మోడల్ విచ్ ఇస్ రిప్రజెంట్ అబౌట్ ద ఫిజికల్ లేయర్ అండ్ బిలో ద నెట్వర్క్ లేయర్. అంటే ఇది ఎక్కడ ఉంటుంది, ఫిజికల్ లేయర్ పైన, నెక్స్ట్ నెట్వర్క్ లేయర్ కిందన ఉంటుంది. సో ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది అన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు, డేటా లింక్ లేయర్ అంటే ఇంట్రడక్షన్ చెప్తున్నారు. డిజైన్ ఇష్యూస్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్. ఇందులో వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఉన్నాయి. డేటా ట్రాన్స్ఫర్ ఆర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద నెట్వర్క్ లేయర్, ఫ్రేమ్ సింక్రొనైజేషన్ ఆర్ ఫ్రేమింగ్, ఫ్లో కంట్రోల్, ఎర్రర్ కంట్రోల్. సో ఈ 4 గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఈరోజు క్లాస్లో మనం ఈ ఫస్ట్ వన్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి, డేటా ట్రాన్స్ఫర్ ఆర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద నెట్వర్క్ లేయర్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద నెట్వర్క్ లేయర్. ఇందులో మళ్ళీ అగైన్ 3 టైప్స్ అనే ఉంటాయి. ఏంటి, అన్ఎక్నాలెడ్జ్మెంట్ కనెక్షన్ లెస్ సర్వీస్. ఓకేనా. సో అన్ఎక్నాలెడ్జ్మెంట్ కనెక్షన్స్ లెస్ సర్వీస్ వచ్చేసరికి ఏంటి అంటే, సో మీకు ఆల్రెడీ నేను అసలు ఎక్నాలెడ్జ్మెంట్ ఏంటి చెప్పాను. సో ఒకసారి వచ్చి చూద్దామా అండి. సో ఎక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది సెండర్ అనేవాడు ఇక్కడ ఉంటాడు. సో సెండర్ అనేవాడు, రిసీవర్ అనేవాడు. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో సెండర్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఒక పర్టికులర్ డేటా అనేదాన్ని రిసీవర్కి సెండ్ చేస్తాడు. సో ఈ డేటా అనేది రిసీవర్కి పంపించినప్పుడు ఈ డేటా అనేది అంతా కరెక్ట్గా ఉంటే, అంటే ఏమీ మిస్టేక్స్ లేకుండా ఉంటే, రిసీవర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనేది పంపిస్తాడు. ఏంటి, ఒక ఎక్నాలెడ్జ్మెంట్. సో రిసీవర్ అనేవాడు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తాడు. ఎప్పుడు సెండర్ అనేవాడు డేటా పంపించినప్పుడు, రిసీవర్ అది రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ రిసీవర్ అనేవాడు తిరిగి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది సెండర్కి పంపిస్తాడు. ఒకవేళ ఈ సెండర్ అనేవాడు ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ చేసుకోకపోతే దాని అర్థం ఏంటో తెలుసా, డేటా అనేది కరెక్ట్గా లేదు. సో డేటా అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆ డేటా అనేది రిసీవర్కి వెళ్ళలేదు, కాబట్టి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది మనకి రాలేదు అని సెండర్ అనేవాడు అర్థం చేసుకుంటాడు. మరి అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తాడు అంటే, మళ్ళీ దాన్ని రీట్రాన్స్మిట్ చేస్తాడు. ఈ డేటా 1 అనే దాన్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ అనేది చేస్తాడు. అప్పుడు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి పంపిస్తాడు, కాబట్టి మళ్ళీ అప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది. ఓకే కదా. ఎక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటంటే, సో డేటా అనేది సెండర్ పంపిస్తాడు, రిసీవర్ అనేవాడు ఏం పంపిస్తాడంటే ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తాడు. సో అర్థమైంది కదా. సో ఇక్కడ ఏంటంటే అన్ఎక్నాలెడ్జ్మెంట్. సో అన్ఎక్నాలెడ్జ్మెంట్ కనెక్షన్లెస్ సర్వీస్ అంటే ఏంటంటే, అన్ఎక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి, సో ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ అంటే రిసీవర్ అనేవాడు పంపిస్తాడు, అన్ఎక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి, పంపించట్లేదు. సో అక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది లేదు అని అర్థం. సో కనెక్షన్లెస్ సర్వీస్ అంటే ఒక 2 సిస్టమ్స్ మీద నో లాజికల్ కనెక్షన్. సో ఇక్కడ చూడండి, సోర్స్ మెషిన్ సెండ్ ద ఇంప్లిమెంట్ ఫ్రేమ్స్ టు ద డెస్టినేషన్. సో సోర్స్ అంటే ఏంటి, సెండర్ అనేవాడు ఫ్రేమ్స్ అనే వాటిని డెస్టినేషన్ అంటే రిసీవర్కి పంపిస్తాడు. ఇట్ డస్ నాట్ రిసీవ్ ఎనీ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది పంపిస్తుంది కానీ అది ఏమి కూడా ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ చేసుకోలేదు ఫ్రమ్ ద రిసీవర్. సో రిసీవర్ నుండి ఏమి కూడా రిసీవ్ చేసుకోలేదు ఎక్నాలెడ్జ్మెంట్ అనేది, కాబట్టి దీన్ని అన్ఎక్నాలెడ్జ్మెంట్ అంటారు. ఒకవేళ రిసీవ్ చేసుకుంటే ఎక్నాలెడ్జ్మెంట్ అంటారు అన్నమాట. ఇక్కడ నో లాజికల్ కనెక్షన్ బిట్వీన్ సిస్టమ్స్ టు సిస్టమ్. సో ఇక్కడ ఏంటి, సిస్టమ్ నుండి సిస్టమ్ వరకు ఇక్కడ ఏ లాజికల్ కనెక్షన్ అనేది లేదు. సో లేదు అంటున్నారు కాబట్టి కనెక్షన్ లెస్ సర్వీస్. ఒకవేళ ఉంటే అది కనెక్షన్ సర్వీస్ అంటారు. అర్థమైందా. సో ఇదేంటిది మనకి అన్ఎక్నాలెడ్జ్మెంట్ కనెక్షన్ లెస్ సర్వీస్ అంటే ఎక్నాలెడ్జ్మెంట్ ఉండదు, కనెక్షన్ అనేది ఉండదు. సో ఇక్కడ ఎర్రర్ అండ్ డేటా లెస్ ఈస్ నాట్ హ్యాండిల్. ఇక్కడ ఎర్రర్, డేటా లెస్ అనేది హ్యాండిల్ చేయబడదు. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి, ఎక్నాలెడ్జ్మెంట్. సో ఎక్నాలెడ్జ్మెంట్ కనెక్షన్
కనెక్షన్లెస్ సర్వీస్. అంటే ఇక్కడ ఏంటి, ఎక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది. అంటే నో లాజికల్ కనెక్షన్ బిట్వీన్, అంటే ఏంటి, కనెక్షన్ లెస్ అన్నారు కాబట్టి ఇక్కడ లాజికల్ కనెక్షన్ అనేది ఉండదు. ఓకేనా, అదొకటి క్లారిఫై అయిపోయింది. బిట్వీన్ సిస్టమ్ బట్ ఇన్ ద సెండర్ కెన్ సెండ్ డేటా టు ద రిసీవర్. సో ఇక్కడ కానీ ఏంటి, ఇక్కడ సెండర్ అనేవాడు డేటా అనేది రిసీవర్కి సెండ్ చేస్తాడు. దెన్ రిసీవర్ కెన్ సెండ్ ద ఎక్నాలెడ్జ్మెంట్ టు ద సెండర్. అదేవిధంగా రిసీవర్ కూడా ఎక్నాలెడ్జ్మెంట్ అనేది సెండర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి, ఎక్నాలెడ్జ్మెంట్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ లేనిది ఏంటి, కనెక్షన్ అనేది మాత్రమే లేదు. ఇఫ్ నాట్ రిసీవ్డ్ ద ఎక్నాలెడ్జ్మెంట్, ఒకవేళ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రాకపోతే ఏం చేస్తారు, దెన్ సెండర్ కెన్ రీట్రాన్స్మిట్ ద డేటా. సో ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, ఒకవేళ డేటా అనేది పంపించిన ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రాలేదు అంటే ఆ డేటాలో ఏదో మిస్టేక్ ఉన్నట్టు. అప్పుడు ఆ డేటా అనేది సెంటర్ మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తాడు. ఓకేనా, ఎప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ రానప్పుడు, వస్తే సరిపోతుంది, ఇంకేం చేయవసరం లేదు. సో ఇదేంటిది, ఎక్నాలెడ్జ్మెంట్ కనెక్షన్లెస్ సర్వీస్. అంటే కనెక్షన్ మాత్రమే ఉండదు, ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ది సెకండ్ అర్థమైంది కదా. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్నాలెడ్జ్మెంట్ కనెక్షన్ ఓరియంటెడ్. సో ఎక్నాలెడ్జ్మెంట్ కనెక్షన్ ఓరియంటెడ్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, అదేవిధంగా ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంటుంది. సో లాజికల్ కనెక్షన్ ఈజ్ దేర్ బిట్వీన్ సిస్టమ్ టు సిస్టమ్. సో సిస్టమ్ నుండి సిస్టమ్కి ఒక లాజికల్ కనెక్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా సెండర్ కెన్ సెండ్ డేటా టు ద రిసీవర్, దెన్ రిసీవర్ కెన్ సెండ్ ఎక్నాలెడ్జ్మెంట్ టు ద సెండర్. అంటే సెండర్ అనేవాడు డేటాని పంపిస్తాడు, అదేవిధంగా రిసీవర్ అనేవాడు ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తాడు. కాబట్టి ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి లాజికల్ కనెక్షన్ కూడా సిస్టమ్ టు సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, మనకి 3 టైప్స్ అనేది చూసాం. ఒకటి ఏంటి, మనకి అన్ఎక్నాలెడ్జ్మెంట్ కనెక్షన్లెస్ సర్వీస్, అదేవిధంగా ఎక్నాలెడ్జ్మెంట్ కనెక్షన్లెస్ సర్వీస్, అదేవిధంగా ఎక్నాలెడ్జ్మెంట్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్. ఇవన్నీ ఏంటి, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద నెట్వర్క్ లేయర్ చేత ప్రొవైడ్ చేయబడుతున్న సర్వీసెస్ అన్నమాట. సో నెక్స్ట్ క్లాస్ వచ్చి మెరుగ్గా చూద్దాం. ఓకే కదా. సో ఇది, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.